బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ప్రధాని మోదీతో జరిగిన విషయాలు లీక్ కావడంపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఫైర్ అయ్యారు. మీటింగ్ విషయాల్ని లీక్ చేసినోడు మెంటలోడని మండిపడ్డారు. లీక్ చేసినోళ్ళు ఎవరో తెలిస్తే చర్యలు తీసుకుంటామని వార్నింగ్ ఇచ్చారు. అంతర్గత విషయాలు బయటకు చెప్పడం మంచిది కాదన్నారు. తెలంగాణ బీజేపీ ఎంపీలతో ప్రధాని మోదీ అయ్యారని, రాష్ట్రంలో పార్టీ పరిస్థితి బాగోలేదని, సోషల్ మీడియాలో పార్టీ పరిస్థితి ఏమంతా బాగాలేదని సీరియస్ అయినట్లుగా ప్రచారం జరిగింది. తెలంగాణ బీజేపీ సోషల్ మీడియా కంటే ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ సోషల్ మీడియా యాక్టివ్గా ఉందని ప్రధాని అన్నట్టుగా పార్టీలో చర్చ జరిగింది. మీటింగ్ లీకులపై మాట్లాడిన కిషన్ రెడ్డి ప్రధానితో ఎంపీల భేటీ మర్యాదపూర్వకంగా సమావేశమన్నారు. అన్ని రాష్ట్రాల ఎంపీలను పిలిచినట్లే తెలంగాణ ఎంపీలను కూడా పిలిచారన్నారు కిషన్ రెడ్డి. ఈ అంశంపై అప్డేట్స్ మదర్ లైవ్ ద్వారా అందిస్తారు. మదర్, ఏంటి ఈ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కామెంట్స్ ని ఎలా చూడొచ్చు? సీరియస్ కామెంట్స్ ఇవి. మొన్న ఇటీవలే ప్రధానితో దక్షిణాది రాష్ట్రాలకు సంబంధించిన ఎంపీలు భేటీ అయిన సందర్భంలో ముఖ్యంగా తెలంగాణ ప్రాంత ఎంపీలతోటి ప్రధాని కొన్ని సూచనలు చేశారు. ఆ సూచనలకు సంబంధించి సోషల్ మీడియాలో కావచ్చు, లేకపోతే ఆ రోజు పెద్ద ఎత్తున బయటకు వచ్చింది. ముఖ్యంగా బీజేపీ ఎంపీలకు ప్రధాని క్లాస్ తీసుకున్నట్టుగా సోషల్ మీడియాలో యాక్టివ్గా లేకపోవడం కావచ్చు, లేకపోతే ప్రతిపక్ష పాత్రను సమర్థవంతంగా నిర్వహించలేకపోతున్నారు అనేటువంటి దిశగా ఆ కామెంట్స్ చేసినట్టుగా ప్రచారం జరిగింది. దాంతోపాటు మరొక కీలకమైన అంశం, సోషల్ మీడియాలో ఎంఐఎం పార్టీ అధినేత అసదుద్దీన్ ఓవైసీ సోషల్ మీడియా టీం కంటే కూడా తెలంగాణ ప్రాంత ఎంపీల సోషల్ మీడియా అంత యాక్టివేషన్ లో లేరు అనేటువంటి దిశగా పూర్తి స్థాయిలో రానున్నటువంటి రోజుల్లో, ఎందుకంటే సోషల్ మీడియా ద్వారానే మొత్తంగా ప్రచారం కావచ్చు అదంతా కూడా జరుగుతున్నటువంటి తరుణంలో ప్రజలకు చేరువ కావాలంటే సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండాలి. దాంతోపాటు తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు 8 మంది ఎంపీలను గెలిపించారు కాబట్టి ప్రతిపక్ష పాత్రను సమర్థవంతంగా నిర్వహించాలంటూ ప్రధాని సూచించినట్లుగా కూడా ప్రచారం జరిగింది. వాటికి సంబంధించిన అంశాలపైనే పెద్ద ఎత్తున దుమారం రేగింది. ఎందుకంటే కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి పార్టీ, రాష్ట్రంలో 8 ఎంపీ స్థానాలు గెలుచుకున్నటువంటి పార్టీకి సంబంధించి ఇటీవల జరిగినటువంటి లోకల్ బాడీ ఎలక్షన్స్ కావచ్చు, లేకపోతే ఇదంతా కూడా పార్టీకి సంబంధించిన నిర్మాణం సరిగా లేకపోవడంతో ఆ విధమైనటువంటి ఫలితాలు వస్తున్నాయి. వాటికి సంబంధించి పూర్తి స్థాయిలో ప్రతిపక్ష పాత్రకు సంబంధించి ముఖ్యంగా 8 మంది ఎంపీలు గెలిచారు. దానికంటే ముందు ఎమ్మెల్యేలు కూడా సుమారు 8 మంది వరకు గెలిచారు. కాబట్టి ఖచ్చితంగా ఆ దిశగానే ప్రభుత్వాన్ని నిలదీసే విధంగా పనిచేయాలంటూ ప్రధాని సూచనలు చేసినట్టుగా ప్రచారం జరిగింది. దాని అంతటినీ కూడా కిషన్ రెడ్డి చాలా సీరియస్ గా తీసుకున్నారు. ఈ రోజు జరిగినటువంటి చిట్ చాట్ లో ప్రధానంగా ఎవరైతే లీక్ చేశారో మెంటల్ గాళ్ళు అనేటువంటి కామెంట్స్ ఆయన చేశారు. ఎందుకంటే ప్రధానితో ఇంటర్నల్ మీటింగ్ జరిగింది. ప్రధాని కూడా చెప్పారు అదే రోజు ఎంపీలతో జరిగినటువంటి సంభాషణ కావచ్చు, లేకపోతే ఆయన చేసినటువంటి సూచనలు కావచ్చు, ఎవరు కూడా బయట చెప్పొద్దు అనేటువంటి అంశాన్ని ఆయన చెప్పినప్పటికీ కూడా కొంతమంది కావాలనే లీక్ చేశారు. కొంతమంది ఎవరైతే లీక్ చేశారో వారిని మెంటల్ గాళ్ళు అంటూ అభివర్ణిస్తూనే ఖచ్చితంగా వారికి సంబంధించినటువంటి ఎవరైతే లీక్ చేశారో వారిపైన కఠిన చర్యలు తీసుకుంటామంటూ కూడా ఆయన కామెంట్ చేశారు. పార్టీకి సంబంధించి ఏదైతే క్రమశిక్షణకు సంబంధించినటువంటి లైన్ ఉంటుందో ఆ లైన్ ఎవరు అతిక్రమించినా వాటికి సంబంధించినటువంటి చర్యలు ఖచ్చితంగా కఠిన చర్యలు పార్టీ వైపు నుంచి ఉంటాయనేటువంటి మెసేజ్ ఇవ్వాలనేటువంటి లక్ష్యంతో ఈ కామెంట్ చేసినట్టుగా మనం చూడాల్సి ఉంటుంది. ఎందుకంటే ఆ రోజు బయటకు వచ్చినటువంటి కామెంట్స్ 2 కీలకమైనటువంటి అంశాలు. ఒకటి, ప్రతిపక్ష పాత్ర సరిగా పోషించట్లేదు అనేది ఒకటైతే, అసదుద్దీన్ ఓవైసీ సోషల్ మీడియా టీం కంటే కూడా బీజేపీకి సంబంధించినటువంటి ఎంపీల సోషల్ మీడియా టీమ్స్ అంత యాక్టివ్ గా లేదు అనేటువంటి కామెంట్స్ చాలా వరకు వైరల్ అయ్యాయి. ప్రధాని స్వయంగా క్లాస్ పీకినట్టుగా ఆ మెసేజ్ అంతా కూడా వెళ్లడంతో కొంత పార్టీకి కొంత డ్యామేజింగ్ గా జరిగింది. దాన్ని సెటిలైట్ చేసేటువంటి క్రమంలోనే ఈ రోజు జరిగినటువంటి చిట్ చాట్లు. ఈ రోజు ఉదయం ఒక ప్రెస్ మీట్ నిర్వహించారు. ప్రెస్ మీట్ లో వీటిపైన కూడా మాట్లాడలేదు. కేవలం రాష్ట్రానికి దేశవ్యాప్తంగా క్రీడలకు అభివృద్ధికి సంబంధించి కావచ్చు, అలాగే రైల్వే శాఖ మంత్రితోటి ఆయన జరిపినటువంటి చర్చలు కావచ్చు, అలాగే ఇటీవల ఓట్ చోరీకి సంబంధించినటువంటి కార్యక్రమంలో రాహుల్ గాంధీ చేసినటువంటి కామెంట్స్ పైన స్పందించారు. బట్ ఆఫ్ ద రికార్డు మాట్లాడినటువంటి సందర్భంలో ఆ రోజు లీక్ అయినటువంటి అంశాన్ని ప్రస్తావించిన సమయంలో ఈ విధంగా స్పందించారు. ఖచ్చితంగా ఎవరైతే ఆ అంశాన్ని, సున్నితమైనటువంటి అంశం అది పార్టీకి సంబంధించి, ప్రధాని ఎంపీలతో నేరుగా మాట్లాడినటువంటి విషయాలను కూడా బయట లీక్ చేస్తే ఎట్లా అనేటువంటి ఆయన తన ఆవేదన వ్యక్తం చేశారు. ఖచ్చితంగా వాటిపైన ఎవరైతే లీక్ చేశారో వారిపైన కఠిన చర్యలు తీసుకుంటామంటూ కూడా కిషన్ రెడ్డి చెప్పినటువంటి పరిస్థితి ఉంది.